నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకొని పేర్లు రాయించుకున్నాడు, బస్ షెల్టర్లకు పేర్లు రాయించుకున్నాడు, బస్సుల మీద పేర్లు రాయించుకున్నాడు, అదేవిధంగా తను కట్టించినటువంటి ఇండ్ల మీద పేరు రాయించుకున్నాడు. అదేవిధంగా సర్వే రాళ్ళు, పాస్బుక్లు ఎక్కడ కనపడితే అక్కడ కోడిగుడ్డు నుంచి పెట్టుకునే గార్డు వరకు ఎక్కడ చూసినా జగన్ అన్న బొమ్మలు అయితే వేసుకునే ప్రచార పిచ్చ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారే. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వము పిల్లల మైండ్ లో రాజకీయాలు ఎక్కించకూడదు అనేటువంటి ఉద్దేశంతో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బెల్ట్ లో చూడండి జగనన్న విద్యా కానుక అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈయన ప్రచార పిచ్చికి హద్దులే ఉండదు. శ్మశానాల దగ్గర నుంచి విద్యాలయాల వరకు, పిల్లోళ్ళు తినేటువంటి కోడిగుడ్ల నుంచి వేసుకునేటువంటి గాడ్ల వరకు ఎక్కడ చూసినా జగనన్న 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 అని భజన చేపించుకునేవాడు. ఇక్కడ చూడండి అలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా నాడు ప్రచార పాటలు, నేడు ఆదర్శంగా కిట్లు. ప్రభుత్వ పథకాలపైనే కాదు విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాలు, పాఠశాల బ్యాగులు, బెల్టులకు కూడా వదలకుండా నాటి జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కర్మకాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, కానీ ఈసారి కూడా గెలిచింటే అందరికీ ఆంధ్రప్రదేశ్లో పచ్చబొట్టు కొట్టించేసేవాడు. జగనన్న 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 అని. మన అదృష్టం కొద్దీ ఆయన ఓడిపోయాడు కాబట్టి పెద్ద పెను ప్రమాదాన్ని తప్పించుకున్నాము. లేకుంటే ఇక్కడ జగనన్న అని చెప్పి పచ్చబొట్టు కూడా వేయించేవాళ్ళు. అన్నింటిపైన జగన్ నామస్మరణ చేశారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలపై ఎటువంటి రాజకీయ నీడ పడకూడదు. రాజకీయ నాయకుల పేర్లు, పార్టీ రంగులేవి లేకుండా విద్యార్థులకు విద్యార్థి కిట్లు అందజేస్తున్నారు. ఏ పథకం తీసుకో జగనన్న రాజన్న, జగనన్న రాజన్న. వీళ్ళేందో పెద్ద స్వతంత్ర సమరయోధులైనట్లు ఏ పథకానికైనా వాళ్ళ నాన్న పేరు ఆయన పేరు పెట్టుకొని, ఎందుకంటే ఆయన అలాంటి ప్రచార యావ్ అనమాట. బటన్లు నొక్కే ఉండడు, డబ్బులు పడే ఉండదు. సాక్షి పేపర్లో ఇంత పొడుగు యాడ్లు వేసుకునేవాడు. పడిపోయినట్లు, వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నట్లు, వెళ్ళి డబ్బులు కూడా తీసుకుని వచ్చి ఖర్చు పెట్టేసినట్లు అని ప్రచారం చేసుకునేవాడు. కానీ కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల పైన రాజకీయ నీడ పడకూడదనేటువంటి ఉద్దేశంతో రాజకీయ నాయకుల పేర్లు కానీ పార్టీ రంగులు కానీ లేకుండా విద్యార్థులకు విద్యార్థి కిట్లు అందజేస్తున్నారు. ఇక చూడండి బెల్టులో చూడండి వైఎస్ఆర్సీపీ జెండా, మధ్యలో జగనన్న విద్యా కానుక. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బెల్టు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి బెల్ట్ ఏదైతే ఉందో అందులో సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో బెల్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాణ్యత దృష్ట్యా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇచ్చినటువంటి బ్యాగ్ చూడండి, ఇచ్చిన 3 రోజులకే చిరిగిపోయింది. దాంట్లో కూడా వాళ్ళ పార్టీ రంగులు, జగనన్న విద్యా కానుక. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి బ్యాగులు చూడండి, ప్రస్తుతం కూటమి సర్కార్ అందించిన బ్యాగ్ క్వాలిటీ చూడండి, అక్కడేమి పార్టీ రంగులు కూడా లేదు. మీరు అనుకోవచ్చు ఇది గ్రీన్ కదా అని చెప్పి, గ్రీన్ కలరు, ఈ గ్రీన్ కలర్ అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, జనసేన పార్టీకి సంబంధం లేదు, బీజేపీ పార్టీకి కూడా సంబంధం లేదు. కాబట్టి గ్రీన్ కలర్ పెట్టి పచ్చగా ఉండాలి, పిల్లోళ్ళు బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎటువంటి రాజకీయ నీడ పిల్లల మీద పడకూడదనేటువంటి ఉద్దేశంతో నాణ్యమైన బ్యాగులు అయితే అందించడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార పిచ్చ ఏదైతే ఉందో, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఆ పాసు పుస్తకాల్లో కూడా రైతుల యొక్క పాసు పుస్తకాలు, అదేవిధంగా ల్యాండ్ డాక్యుమెంట్స్లో కూడా ఆయన ఫోటో వేసుకోవడము, అంతేకాకుండా సర్వే రాళ్లలో కూడా ఆయన పేరు వేసుకోవడము, ఇవన్నీ చూసి విరక్తి పొంది జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు పనికిరావనేటువంటి ఉద్దేశంతో తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా కూటమి ప్రభుత్వం అయితే విద్యార్థుల మీద ఈ రాజకీయాలు ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో విద్యా కానుకైతే అందించడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.